నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ పులివెందుల యొక్క జెడ్పీటీసీ స్థానాన్ని అత్యంత భారీ మెజారిటీతో గెలుచుకునింది. ఈ క్రమంలో ఈ యొక్క టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క విజయంలో పోలీసు వారి యొక్క పాత్ర కూడా ఉంది అని నేను కూడా చెప్తాను, వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది ఏ విధంగా ఉంది అని మనం ఆలోచించి చూస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి ఐపీఎస్ డిఐజీగా ఉన్నటువంటి కోయ ప్రవీణ్ గారు, అసలు ఆయన కష్టపడిన తీరు ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే అక్కడ లోకల్గా సిఐలకు కానీ ఎస్ఐలకు కానీ ఆల్రెడీ చెప్పినారు, ఇంతమంది ఆడ పోయి పహారా గాయాలా, ఏడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, గొడవలు జరగకూడదు, రక్తపాతం అసలు జరగకూడదు అని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్ గ్రౌండ్ లెవెల్లో పోలీసు వారు లోకల్ ఉన్నటువంటి వైసీపీ నాయకులతోనో లేకుంటే అవినాష్ రెడ్డి లాంటి నాయకులతోనో కొద్దిమందిగా లాలుచి పడినట్టయితే కోయ ప్రవీణ్ గారికి అర్థం అవడం వల్ల ప్రాణానికి తెగించి, ఒక మాటలో చెప్తున్నా, ప్రాణానికి తెగించి మరి పులివెందులో దిగినాడు కోయ ప్రవీణ్ గారు. కాబట్టి ఆయన పాత్ర కూడా కీలకంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవాలా. ఎంతమందిని నామినేషన్లు వేస్తున్నారు, 11 మంది దాకా నామినేషన్లు వేస్తున్నారు, 11 మంది పోటీలో ఉన్నారు. ఎవరు గెలిచినా కూడా అది ప్రజాస్వామ్యం గెలిచినట్టే, అది వైసీపీ కానీ టీడీపీ కానీ అని చెప్పి. ఇప్పుడు మనం ఒకసారి గమనించి చూస్తే అండి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారంట. ఆయన ఏమైనా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరెస్ట్ చేసిందే? అది కాదు. ఓపెన్గా చెప్పాలంటే ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎవరైతే ప్రభావితం చూపించే నాయకులు ఉంటారో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తారు. అది ఆనవాయితీ. అవినాష్ రెడ్డి ఒక్కరిని అరెస్ట్ చేసింది, మరో టీడీపీ ఎమ్మెల్సీ అయినటువంటి రాంభూపాల్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. అది అందరికీ కంటికి కనిపించేదే కదా. కాబట్టి ఎఫెక్టివ్గా ఎవరైతే నాయకులు ఉంటారో, ప్రభావితం చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కాబట్టి కోయ ప్రవీణ్ గారు పార్టీలకు అతీతంగా అత్యంత చురుకుగా, డేర్గా పనిచేశారని అయితే చెప్పొచ్చు. పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసింది. ఈ క్రమంలో కోయ ప్రవీణ్ గారిని చూస్తూ ఉంటే నాకు ఉమేష్ చంద్ర గారు గుర్తొస్తున్నారు. అసలు ఉమేష్ చంద్రకి కోయ ప్రవీణ్ గారికి ఏంది సంబంధం, ఆయనకి లింక్ పెట్టడం ఏందని అనుకుంటే, ఇదే కడప జిల్లా కేంద్రంగా గతంలో మనం చూస్తే 1994, 1995 అప్పుడు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో రాజశేఖర్ రెడ్డి 5,000 నుంచి 8,000 మెజార్టీతో సాగు తప్పి కన్ను లొట్టపడిన చందాన గెలిచినాడు. అందరూ మర్చిపోలేనటువంటి సంఘటన. అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారు ఇదే కడపకు సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, పులివెందుల ఎలక్షన్స్ కానీ అత్యంత ఎక్కడ గొడవలు జరగకుండా ఎవరి ఓట్లు వాళ్ళు స్వేచ్ఛగా వేసుకునేట్టుగా రౌడీలను అయితే పోయించినాడు. ఇంకప్పట్లో ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు అయితే రాత్రిలో కూడా కళ్ళేకి వచ్చేవాళ్ళంట ఉమేష్ చంద్ర గారు వాళ్ళకి. ఆ రకాన ఉమేష్ చంద్ర గారు అంటే ఆయన అవినీతి పరుడనో లేకుంటే ఒక పార్టీకి కొమ్ము కాచనాడనో ఈ రోజుకి కూడా వైసీపీ వాళ్ళు ఎవరు అనలేని పరిస్థితి. అటువంటి డేర్ అండ్ డాషింగ్ లీడర్ ఉమేష్ చంద్ర గారు. పాపం అటువంటి కక్షలు కార్పణ్యాలు ఏమేమి పెట్టుకున్నారో కానీ అక్కడ ఎస్ఆర్ నగర్లో ఆయన ప్రాణం వంటిది చేసుకున్నారు. ఆయన ఆ చావు వెనకాల ఎవరెవరు ఉన్నారో అనేది ఇంకా దేవుడికే తెలియాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక పక్క ఏం చెప్తున్నాడు, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 7 సముద్రాల అవతలున్నా కూడా మేము లాక్కొస్తాము, చొక్కాలు గుట్లో ఇప్పి నడి రోడ్డు పైన ఏదో చేస్తాము, మీ కథ చెప్తాము, మీకు చొక్కలు చూపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క బెదిరిస్తున్నారు. అయినప్పటికీ కోయ ప్రవీణ్ గారు సక్రమంగా న్యూట్రల్గా ప్రతి పార్టీకి ఏదో ఫేవర్ చేయకుండా ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు. ఎంత డేర్ కావాలా? సో కోయ ప్రవీణ్ గారు స్వతహాగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి, రాజ్యాంగాన్ని అత్యంత ఇష్టపడే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓట్లు వేయాలా అని చెప్పి ఆయన మానసికంగా దృక్పథంతో ఆయన కల్పించినటువంటి భరోసాతోనే కేవలం దాదాపు 30 ఏళ్ల పాటు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పులివెందులోని జెడ్పీటీసీ స్థాన పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఓటర్లకి ఈయన స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేదానికి అవకాశం ఇచ్చినాడు. మొత్తం ఇది పోలీసు వాళ్ళ యొక్క విజయంగా అయితే చెప్పచ్చు. ఇది కేవలము ప్రజాస్వామ్యము, అదేవిధంగా ఈ యొక్క కూటమి పార్టీ విజయాలుగా చూసేది కాదు. పోలీసు వారి యొక్క డేర్కి రానున్న రోజుల్లో చంపుతాం నరుకుతాం అనేటువంటి ఈ క్రమంలో చురుగ్గా మొహమాటం లేకుండా ఎక్కడ కూడా ఏ ప్రలోభాలకు లొంగకుండా పనిచేసినటువంటి కోయ ప్రవీణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ధన్యవాదాలండి.